ఈరోజు వర్తమానం స్త్రీలకు సంబంధించిన ఒక వర్తమానం ప్రభు వాక్యం నుండి మీకు అందించాలని ఆశపడుతున్నాను. యేసుకు ఏర్పరచబడిన స్త్రీలు లేక విమెన్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్. హల్లెలూయా. How women can be used in the ministry of Jesus. How important is a woman's role. ఒక స్త్రీ బాధ్యత ఎంత ప్రాముఖ్యమైనది. ఒక గృహంలో ఒక స్త్రీ లేదా సంఘములో స్త్రీలు, సమాజంలో స్త్రీలు. నేను ఒక స్త్రీగా నిలబడి దేవుని కొరకు ప్రకాశిస్తున్నందుకు నాకు ఒక తెలియని ఆనందం నాకున్నది. దేవునికి వందనాలు. పురుషుని మరి పరిచర్య కంటే అంటే ఒక స్త్రీగా అనేక మంది స్త్రీలకు ఆదరణకరంగా వారిని ముట్టి వారిని తాకి తల మీద చేతులోంచి కొందరు గర్భిణీ స్త్రీలు వచ్చినప్పుడు వారి పొట్ట మీద కూడా నూనె రాసి ప్రార్థన చేసి అలాగూ ఆశీర్వాదకరంగా అంటే గాడ్ హ్యాస్ మేడ్ మీ ఎ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్స్ టు మెనీ 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 పీపుల్. అంటే నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే స్త్రీగా నువ్వు దేవుని సేవ చేయగలుగుతావా అంటే నేను ఎక్కువ మాటల్లో మీకు చెప్పలేకున్నా నేను మీ ముందు నిలబడి ఉన్నాను, అదే సాక్ష్యం. దేవుని స్తోత్రం. The very fact that I am standing before you as a servant of God indicates that God is no respecter of persons. దేవుడు పక్షపాతి కానే కాడు. స్త్రీలైనా పురుషులైనా మరి వారు దేవుని వాక్యానికి విధేయులు కావాలి. దే హ్యావ్ టు సబ్మిట్ దెమ్సెల్వ్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని మించిన పెత్తనం నేను ఎప్పుడు కూడా అంగీకరించను. యూ హ్యావ్ టు ఒబే గాడ్స్ వర్డ్, యూ హ్యావ్ టు ఒబే హిస్ కమాండ్ and keep a clean life. Definitely God will use any clean vessel. యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా నిన్ను నన్ను ఆయన సిద్ధపరుస్తాడు. దేవుని స్తోత్రం. నన్ను దేవుడు వాడుకున్నాడంటే మీలో ప్రతి ఒక్కరిని కూడా వాడుకోగలడు. యవన దశలో నేను దేవునికి దూరంగా ఉండిన ఒక గొప్ప దైవజనని కుటుంబంలోనే జన్మించినాను. మా నాన్నగారు 65 సంవత్సరాలు దేవుని సేవ చేసి ప్రభు సన్నిధికి చేరినారు. ఇట్స్ వెరీ గాడ్లీ ఫ్యామిలీ ఐ వాజ్ బార్న్ ఇన్ టు. కానీ ఈ దేవుడు వాక్యము ఈ భక్తి అంటే నాకు యవన దశలో చాలా వెక్కసంగా ఉండేది. ఇవంతా మిథ్య అనుకున్నాను. చాలా దూరం మరి వెళ్ళిపోయిన నాస్తికత్వంలోకి వెళ్ళిపోయినాను. అటు నన్ను ప్రభువు తన ప్రేమతో నా తల్లిగారు తండ్రి గారు చేసిన కన్నీటి ప్రార్థనతో తిరిగి మరి పట్టాల మీదకి తీసుకొని వచ్చినాడు. ఒక మొండి ఎద్దును ఏ విధంగా ముక్కు గాలం తగిలించి మరి బలవంతంగా తీసుకొని మరి మార్గంలో పెట్టినట్టే నా జీవితం అలాగూ మారిపోయింది. చాలా పుస్తకాలు రాశాను. దాంట్లో ఒకటి నన్ను మలిచిన నా దేవుడు అనే సాక్ష్యం పుస్తకం కూడా రాసినాను. దేవునికి వందనాలు. మరి నేను దేవుని వాక్యాన్ని తరచి చూసినప్పుడు ఆది కాండంలో కూడా దేవుడు స్త్రీలను పురుషులను తన స్వరూపంలో సృజించుకున్నాడు. మరి మారుమనసు పొంది రక్షణ పొంది పరిశుద్ధాత్మ శక్తిని పొందిన తర్వాత దేవుడు నా జీవితంలో గొప్ప మార్పును తీసుకొని వచ్చి చాలా మరి శ్రమల గుండా నన్ను తీసుకొని వచ్చాడు. నేను చాలా ఆశించినవన్నీ కూడా నా జీవితం నుండి తీసేశాడు. అంటే నాకు కంటికి ఇంపైనవన్నీ కూడా తొలగించినాడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి నన్ను చెక్కినాడని చెప్పాలి. చెక్కినాడు. అవును, ప్రభు కొరకు ఈ విధంగా ప్రకాశించడానికి దేవుడు కృపనిచ్చాడు. ఆది కాండంలో మనం చూసినప్పుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ఎ మ్యాన్ టు లివ్ అలోన్. అంటే ఒక సాటి అయిన సహకారిని ఏ విధంగా హవ్వను మరి ఆయన ఆదాము యొక్క ప్రక్కటెముక నుండి సృజించి ఆదాముకు అనుగ్రహించినాడు. అలాగే నాకు ఎప్పుడు అనిపిస్తుంది గాడ్ ఇన్ హిస్ సెకండ్ థాట్స్ మేడ్ ద ఉమెన్. అవును, రెండోసారి చేసే ప్రోడక్ట్ ఎప్పుడు కూడా ఫినిష్డ్ ప్రోడక్ట్గా ఉంటుంది. మొట్టమొదటి ప్రోడక్ట్ ఫెయిల్ అయితేనే రెండో రివైజ్డ్ ప్రోడక్ట్ అనమాట. మనం దేవుని స్తోత్రం. అంటే మరి పురుషుల్లో లేని సహనం, లేని మరి సామర్థ్యం, లేని జ్ఞానం కూడా, ప్రేమ, ఇవన్నిటితో స్త్రీని వింతగా దేవుడు సృజించినాడు. దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి నేనైతే దేవునికి ఎప్పుడైతే దగ్గరగా వచ్చినానో అప్పటి నుండి దేవుని వాక్యము ఒక సైంటిఫిక్ యాంగిల్లో ఆలోచించడం మరి నాకు అలవాటుగా మారిపోయింది. నేను వాక్యంలో చూసినప్పుడు యేసు ప్రభు తన పరిచర్యలో స్త్రీలను చాలా ప్రేమించినాడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న స్త్రీలారా, మీరు ఒకటి తెలుసుకోండి, ఈ లోకంలో మిమ్మల్ని ఎవరు ప్రేమించుకున్నా ప్రభు మిమ్మను మిక్కటంగా ప్రేమిస్తున్నాడు. ఇర్మియా 31:3 శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను కనుక నేను విడవకుండా నీ పట్ల కృప చూపుతున్నాను. ఇది స్త్రీలకు మాత్రం కాదు, పురుషులకు కూడా ఈ వాగ్దానం సరిపోతుంది. కానీ పరిచర్యలో యేసు ప్రభు చూపిన స్త్రీల పట్ల చూపిన ప్రేమ
ఇంతంతగా రోగులైన స్త్రీలు వచ్చినారు యేసు ప్రభు దగ్గర, పాపాత్మురాళ్ళు వచ్చినారు, దయ్యముల చేత పీడింపబడిన స్త్రీలు వచ్చినారు. ఎవరిని కూడా కాదనలేదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన యుద్ధకు వచ్చేవారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేయడు, ఆయన త్రోసివేయడు. మరి యేసు ప్రభు ఒక స్త్రీని ఏ విధంగా చూసినాడు అన్నప్పుడు, వారు అందంగా ఉన్నారా, అందహీనంగా ఉన్నారా, వారు ఆరోగ్యంగా ఉన్నారా, వారు ఆరోగ్యరహితులుగా ఉన్నారా, వారు స్థానమానాలు ఉండేవారా, లేక పేదవారా, మనుషుల చేత తృణీకరింపబడినవారా, ఇవన్నీ కూడా యేసు ప్రభు అవగాహనలోకి తీసుకొని రాలేదు. ఎందుకంటే సువార్తలు మనం చూసినప్పుడు అన్ని రుజువులు మీకు లభిస్తుంది. ఏ స్త్రీ వచ్చినా యేసు ప్రభు యొక్క ప్రేమను పొందుకొని నిండైన హృదయంతో వెళ్ళిందే కానీ ఎప్పుడు కూడా ఆమె నిరాశతో నిస్పృహతో యేసు ప్రభు సన్నిధిని వదిలిపెట్టలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ చూసినప్పుడు మరి పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది, యేసు ప్రభు పాదాల మీద పడ్డది, పాదాలు ఆమె కన్నీళ్లతో మరి తడిపింది, ఆమె తల వెంట్రుకలు తీసి యేసు ప్రభు పాదాలు తుడిచింది. ఆమె విస్తారమైన పాపాలు చేసేది. అయినా యేసు ప్రభు ఆమెను ఒక్క మాట అయినా గద్దించడం కానీ కోపగించడం కానీ చేయలేదు. పైగా ఆమె ఎంత ప్రేమించిందో ఆమె కంటే ఎక్కువ ఆమె ప్రేమించినాడు. ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఈమె విస్తారమైన పాపములను నేనేం చేస్తాను, క్షమిస్తాను, సమాధానం గలదానివై నువ్వు వెళ్ళమని ఆమెతో చెప్పినాడు. దేవునికి స్తోత్రం. హౌ హీ లవ్స్ ఉమెన్. ఈరోజు ఒకటే శుభవార్త మీకు చెప్తాను. ఇఫ్ యూ అండర్స్టాండ్ ద లవ్ ఆఫ్ జీసస్ ఆన్ యువర్ లైఫ్, నేను యేసు ప్రభు ఎంత ప్రేమిస్తున్నాడో నువ్వు తెలుసుకుంటే తప్పకుండా నువ్వు ఘనమైన సేవలు ఆయన కొరకు అందిస్తావు. దేవుని స్తోత్రం. వెన్ యువర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ గాడ్స్ లవ్, ద లవ్ ఆఫ్ జీసస్, డెఫినెట్లీ ఇట్ విల్ అట్రాక్ట్ అదర్ పీపుల్ టు జీసస్. నువ్వు తప్పకుండా నీ హృదయము నిండిన దాన్ని బట్టే నీవు ప్రకటిస్తావు. ప్రభు ప్రేమను రుచి చూచి తెలుసుకొని ఆ ప్రభు ప్రేమను ఇతరులకు అందించినప్పుడు అనేకులు నీతి మార్గాల్లోకి రాగలుగుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు మరి స్త్రీల గురించి చాలా ఆలోచిస్తున్నాడని నేను చెప్పాను. మనల్ని ఎవరైనా ప్రేమిస్తే మన గురించి ఆలోచిస్తారు కదా, మనం ఎవరినైనా ప్రేమిస్తే కూడా ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తాం. ఈరోజు యేసు ప్రభు మనందరి కొరకు ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, ఆయన నిన్ను గూర్చి ఏం చేస్తున్నాడు, చింతిస్తున్నాడు. కనుక నీ చింత యావత్తు ఆయన మీద వేసేయాలి. చాలామంది స్త్రీలు కృంగిపోతారు ఎవరైనా ఒక మాట అంటే. మరి ఎవరైనా వారిని తక్కువ అంచనా వేస్తే వారు వెంటనే నీరసించిపోతారు, నిరాశపడతారు. ఇవన్నీ నేను అనుభవించినాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. సేవా జీవితంలో, కుటుంబ జీవితంలో, బ్యాంకులో కూడా 20 సంవత్సరాలు పనిచేసినాను. చాలా మటుకు స్త్రీలను తక్కువ అంచనా వేస్తూ ఉంటారు. కానీ యేసు ప్రభు ఎప్పుడు కూడా ఒక్క స్త్రీని కూడా తక్కువ అంచనా వేయలేదండి. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. హి నెవర్ అండర్ ఎస్టిమేటెడ్ ఎనీ ఉమెన్ హూ కేమ్ టు హిమ్. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ న్యూస్ ఐ వాంట్ టు గివ్ యూ టుడే. ఒక పాపంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చినారు. యూదుల చట్ట ప్రకారం ఆమెను రాళ్ళు కొట్టి చంపాలి. అందరి చేతుల్లో రాళ్ళు పట్టుకొని వస్తే కూడా యేసు ప్రభు ఆమెను కవరింగ్ అప్ అన్నమాట. అంటే నాకు ఈ వాక్యం గుర్తొచ్చింది, ఆయన తన రెక్కలతో నిన్నేం చేస్తాడు, కప్పుతాడు. దేవుని స్తోత్రం. ఆమెను ఆ రోజు తన రెక్కలతో కప్పేసినాడు. ఎవడొక రాయి విసరలేదు. మీలో పాపం లేకుంటే మీరు మొట్టమొదటి రాయి వేయమన్నాడు. అందరూ రాళ్ళు వదిలేసి వెళ్ళిపోయినారు. అంటే ఆమెను ఎంత సంరక్షించినాడంటే యేసు ప్రభు ఒకవేళ ఆ మాట పలకకుంటే ఆమె గతేమవుతుంది, షీ వుడ్ హావ్ టర్న్డ్ ఎ డెడ్ బాడీ. అవును, రాళ్ళు కొడితే చచ్చిపోతారు కదా, ఒక్కరిని కూడా కొట్టనీయలేదండి. అంటే ఆయన ప్రేమ ఎంత గొప్పది, ఎంత గొప్పది. ఒక స్త్రీగా నువ్వు దేవుని సేవ చేయాలి అని ఆశపడితే నువ్వెప్పుడు కూడా వెనకాడదు. నెవర్ టేక్ ఏ స్టాండ్ బ్యాక్. అంటే నువ్వు ఎప్పుడు కూడా మడిమ తిప్పొద్దు, వెనక అడుగు వేయద్దు. ఎందుకంటే ముందుకు వెళ్ళాలి. నేను గత 20 సంవత్సరాల నుండి దేవుని సేవ చేస్తున్నా. ఆ సమయాల్లో అనేకమైన వితర్కాలు నేను ఎదుర్కొన్నాను. ఒక స్త్రీగా ఏంటి, మరి ప్రసంగాలు, మరి సంఘం నడిపించడం, ఇవన్నీ నాకు తెలియదు. అసలు నేను సంఘం నడిపించాలని నాకు కొసమేరకు కూడా లేకుండింది ఆలోచన. నాకు దేవుడు ఇచ్చిన చిన్న పనిని నేను నమ్మకంగా చేస్తూ వచ్చాను. ఐ పుట్ ఆల్ మై అబిలిటీ ఇన్ టు దట్. దేవుడు ఏదైనా చిన్న పని చక్కగా చేస్తే అంటాడు కదా, నీవు ఈ కొద్దిలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నిన్ను అనేక వాటి మీద నేనేం చేస్తాను, నియమిస్తాను. దేవుని స్తోత్రం. గాడ్స్ మ్యాథమెటిక్స్ విల్ నెవర్ గో రాంగ్. ఆయన ఫార్ములా ఎప్పుడు కూడా పర్మనెంట్ అన్నమాట.
నాకు మొదట స్త్రీ సేవ నేను ఆరంభించాను. బ్యాంకులో పనిచేస్తూ ఇంటికి వచ్చి పిల్లలు చక్కబెడితే మరి తర్వాత అన్ని క్రమపరిచి తిరిగి సేవకు వెళ్ళేదాన్ని. అప్పుడు కూడా చాలామంది అన్నారు, మరి ఇది కుటుంబం పాడైపోతుందండి స్త్రీలు సేవ చేస్తే అన్నారు. మా సొంత వారు బంధువుల్లో కూడా అన్నారు, స్త్రీలు సేవ చేస్తే కుటుంబం పాడైపోతుంది. నేను ఒక సవాల్గా తీసుకున్నాను. ఏంటంటే స్త్రీలను పిలిచింది ఎవరండి? దేవుడే పిలిచాడు కదా. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ఎలా కుటుంబాన్ని పాడు చేస్తాడు? దేవుని మహాకృప ద్వారా మరి అప్పుడు చర్యాన్ గారు ఎయిర్ ఇండియాలో పనిచేస్తున్నారు. అతనికి కూడా ఏమాత్రం ఇష్టం లేకుండింది. అయినా దేవుడు అన్నీ అనుకూలపరిచి నాకు ఇచ్చిన 3 సంతానాన్ని గొప్ప విద్యలు, గొప్ప స్థాయి, గొప్ప కుటుంబాలే కలుగజేసినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన నిన్నెన్నడు చెయ్యి విడవడు, నిన్ను ఎడబాయడు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను ఆయన కృప నిన్ను ఏనాడు విడిచిపెట్టు. యేసుప్రభు సిలువలో కార్చిన రక్తానికి ఏ లింగభేదం లేదు. నువ్వు అనుకుంటావు, నేను స్త్రీగా ఈ పని చేయగలుగుతానా, నేను స్త్రీగా ఆ పని చేయగలుగుతానా? నన్ను బలపరచు అని అందు నేను సమస్తము చేయగలను. దేవుని స్తోత్రం. దెర్ ఇస్ నో జెండర్ డిఫరెన్స్ ఫర్ జీసస్. యేసు ప్రభు మరి స్త్రీలను ప్రేమించినాడు, పురుషులను ప్రేమించినాడు. కొందరు అంటారు, ఆయన శిష్యరికంలో అందరూ పురుషులే కదా, ఆయన మరి స్త్రీలను ఎన్నుకోగలేదు కదా. నేను అట్టి వారికి వాక్య రూపంగా చూపెట్టాలని ఆశిస్తున్నాను. లూకా సువార్త 8వ అధ్యాయము 2వ వచనంలో మీరు చూస్తారు. ఇక్కడ చాలా ధనవంతురాలైన స్త్రీలు, సమాజంలో పేరొందిన వారు, వీరు ఆయనను 12 మంది శిష్యులతో పాటు వారు కూడా వెంబడించినారని లూకా 8:2లో ఉంది. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు కూజా భార్యగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమ కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించు వచ్చింది. నాకు అనిపిస్తుంది ఈ శిష్యులు ప్రభుతో కలిసి, మరి ప్రభు వీళ్ళందరితో కలిసి చాలా పరిచర్య చేసి అలసిపోతారు కదా. పరిచర్య అంటే చాలా ఇట్ ఇస్ స్ట్రెన్యూస్ వర్క్. దానికి టైము పద్ధతి ఏమి ఉండదు. ప్రభు విస్తారమైన పరిచయం చేసి అలసిపోయినప్పుడు ఈ స్త్రీలు ఉపచారం చేసినారు, మంచి రుచిగల భోజన పదార్థాలు వండించినారు. కొందరు ధనవంతురాలైన స్త్రీలు తమ ఆస్తిలో భాగం ఇచ్చి పరిచర్యకు తోడ్పడినట్టు మనం వాక్యంలో చూస్తున్నాం. కనుక యేసు రక్తం చేత మనము విమోచింపబడినాం. యేసు రక్తం కూడా సరి సమానంగా పురుషులకు స్త్రీలకు చిందింపబడింది, అది మర్చిపోకూడదు. యు ఆర్ పర్చేస్డ్ విత్ ఏ గ్రేట్ ప్రైస్. ద సేమ్ ప్రైస్ జీసస్ పెయిడ్ ఫర్ యూ యాజ్ హీ పెయిడ్ ఫర్ మెన్. అంటే పురుషులకు స్త్రీలకు ఏకరీతిగా ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాగ్దానాలకు కూడా ఏ లింగ భేదం లేదు. నేను ఎప్పుడూ చూస్తాను, ఓహో ఇది పురుషులకు ఈ వాగ్దానం కానే కాదు. దేవుడు ఇచ్చిన వాగ్దానాలు పురుషులకు స్త్రీలకు సమంగా ఉంది. దేవుని స్తోత్రం. ఒకవేళ పురుషులకి అంటే బ్రాకెట్లో పురుషులకు మాత్రమే అని ఉండేదేమో, కానీ ప్రతి వాగ్దానానికి మనము రక్షింపబడిన మనం వారసులమై ఉన్నాము. దేవుని స్తోత్రం. రక్షణ ప్రక్రియ ద్వారా అబ్రహాముకు దేవుడు ఇచ్చిన ప్రతి వాగ్దానానికి మనము వారసులమైపోతున్నాం. పరిశుద్ధాత్మకి ఏదైనా లింగభేదం ఉందా? లేనే లేదు. పరిశుద్ధాత్మ ఏకంగా మేడగదిలో ఉన్న స్త్రీల మీద పురుషుల మీద ఏకంగా కుమ్మరింపబడింది. దేవుని స్తోత్రం. హోలీ స్పిరిట్ వాజ్ అవుట్పౌర్డ్ ఆన్ ద పీపుల్ హూ వేర్ గ్యాదర్డ్ ఇన్ ద అప్పర్ రూమ్. యేసు తల్లి అయిన మరియా, ఆమెతో పాటు కొంతమంది స్త్రీలు పురుషులతో పాటు ఉన్నారు. వారు ప్రార్థన చేస్తున్నారు. అపోస్తలుల కార్యం 1:14లో ఉంది. వారందరూ ఏక మనసుతో కలిసి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్ముడు దిగొచ్చినాడు. దే వర్ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. కాబట్టి మనం ప్రభు కొరకు ఘనమైన కార్యాలు చేయడానికి ఎప్పుడు కూడా వెనుకాడు. మరి దేవుని కృప ద్వారా అనేకమైన కార్యాలు ప్రభు కొరకు చేయగలుగుతున్నాను, కానీ నాకు తృప్తి ఏం లేదు. ఐఎమ్ నాట్ కంటెంట్. నా చివరి ఊపిరి వరకు కూడా నేను ప్రభు కొరకు వెలగాలని ఎంతో ఆశిస్తున్నాను. ఎందుకంటే ఎంతోమంది నశించిపోతున్నారు ప్రతిరోజు. భయంకరమైన దుర్వార్తలు. పేపర్ ముట్టుకోవాలంటే భయకంపితంగా ఉంది. ఎందుకంటే చెడ్డ రోజుల్లో ఉన్నాం. గడ్డు రోజులు, దినములు చెడ్డవి అని కొన్ని వేల సంవత్సరాల ముందే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాస్తున్నాడు. ద డేస్ ఆర్ వెరీ బ్యాడ్. మరి ఈ చీకటి రోజుల్లో యేసు ప్రభు మనల్ని అన్నాడు, మీరు లోకానికి ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. ఎంత మటుకు వెలుగు మనం వెదజల్లుతున్నాం? హౌ మచ్ లైట్ వీఆర్ ఏబుల్ టు
కాస్ట్ అపాన్ అదర్స్. కనుక తప్పకుండా స్త్రీలు లేవాలి. ఈరోజు ఆ స్త్రీలను ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నాను, అభినందిస్తున్నాను, వారికి శుభములు తెలియజేస్తున్నాను. బీయింగ్ ఎ ఉమన్ ఈజ్ ఏ గ్రేట్ బ్లెస్సింగ్. నన్ను అడిగితే ఒక స్త్రీగా నీవు నీ కుటుంబంలో కానీ సంఘంలో కానీ మరి ఉండడం అది చాలా మరి భాగ్యమే. ఎందుకంటే ఒక కుటుంబం మీరు ఒక ఇంటికి వెళ్ళండి, అక్కడ స్త్రీ లేదంటే ఇల్లంతా పోసిపోయి ఉంటుంది. మరి సంఘంలో కూడా స్త్రీలు ఎంతమంది పురుషులను మించిన సంఖ్యలో వచ్చేస్తారు. అది కూడా నాకు చాలా ఆశ్చర్యం. గృహ కూడిక పెట్టిన స్త్రీలు ఎక్కువ ఉంటారు. మరి పెద్ద సంఘంలో చూస్తే స్త్రీలే ముప్పా ఉంటారు. పెద్ద గ్రౌండ్స్లో మనము పరిచర్య చేసిన అక్కడ స్త్రీలు ఎక్కువ మంది ఉంటారు. అంటే న్యాచురలీ ఇన్బోర్న్ ఆమెలోనే మరి ఆ దేవుని కార్యాల కొరకున్న తపన మనం గమనిస్తాం. ప్రార్థనా శక్తి ద్వారా స్త్రీలు మరి అద్భుతమైన కార్యాలు ప్రభు కొరకు చేయగలుగుతాం. కేవలం ప్రసంగం చేయడం మాత్రం కాదు, దెర్ సో మెనీ థింగ్స్ యూ కెన్ డూ ఫర్ గాడ్. కాబట్టి మనము దేవా నన్ను ఏ విధంగా వాడుకుంటావు, తప్పకుండా ఫలించాలండి. వీ హ్యావ్ టు బేర్ ఫ్రూట్ ఫర్ జీసస్. ఫలింపని ప్రతి చెట్టు వేరున గొడ్డలి పదును చేయబడి ఉందని మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చూస్తాం. అంటే ఫలించాలి. దావీదు భక్తుడు అంటాడు 52వ కీర్తన 8వ వచనం, నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాను. ప్రభువుని అడిగినప్పుడు ప్రభువు నీకు మార్గం చూపెడతాడు. నీకు ఇచ్చిన తలాంతులు, నీకు ఇచ్చిన సామర్థ్యం, నీకు ఇచ్చిన ఆరోగ్యం, నీకు ఇచ్చిన వనరులు, నీకు ఇచ్చిన స్థానమానాలు ప్రభు కొరకు వాడాలి. వాడుతున్న కొలది మరి అది ఎంత ఆశీర్వాదకరంగా మారిపోతుంది. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్న స్త్రీలు, పురుషులు, నిన్ను ప్రేమించిన ప్రభు కొరకు నువ్వేమి ఇచ్చి నీ రుణాన్ని తీర్చగలుగుతావు? నన్నెంతో ప్రేమించినాడు. అవును, నిన్ను ప్రేమించినాడు, నన్ను ప్రేమించినాడు. నేను ఎప్పుడైనా ఆలోచిస్తే అసలు ఇంత అయోగ్యురాలు, నన్ను దేవునికి చాలా దూరం పోయినాను, నన్ను పట్టుకొని తీసుకొని వచ్చి నన్ను మలిచి మరి శ్రమల ద్వారా నాకు తరబీదు ఇచ్చి తిరిగి ఒక ప్రయోజనకరమైన సాధనంగా నన్ను చేసినాడు కదా. నేను అడగనివి కూడా నాకు అందించినాడు కదా. నేను వేడుకొని మునిపే నాకు ఉత్తరం ఇచ్చినాడు. నా స్థితిగతులన్నీ కూడా తెలుసుకుంటాడు. అవును, నాకు కొదువై ఉన్నవాన్ని అనుగ్రహిస్తున్నాడు. అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటినట్టు అత్యధికంగా చేసినాడు. నేను ఎప్పుడు అనుకోలేదు నేను ఈ విధంగా టీవీలో మాట్లాడతానని, సంఘం నడిపిస్తానని, దైవ కార్యాలు చేస్తానని. అది నేను అంటున్నాను. అంటే ఆయన ఉద్దేశాలు ఎంత గొప్పగా ఉంటుంది. నీ పట్ల కూడా దేవుని ఉద్దేశం భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతంగా ఉన్నది. దేవుని స్తోత్రం. నీకున్న కొద్ది దేవుని కొరకు నీవు మరి వెలకడితే తప్పకుండా దేవుడు తన ఆత్మను నీకు ఇచ్చి కొలతలేని పరిశుద్ధాత్మ శక్తితో నింపి నిన్ను వాడుకుంటాడు. మరి స్త్రీలకు ముఖ్యంగా నేను ఇవ్వాల్సిన హెచ్చరిక ఏంటంటే ఎప్పుడు కూడా తగ్గించుకొని ఉండాలి. కొంతమంది స్త్రీలు సేవ చేస్తారు కానీ వారి ముఖాలు కూడా చూడడానికి నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే అహంకారంతో నిండి ఉంటారు. వారిని మించిన వారు ఇంకొకరు లేరు అనుకుంటారు. అట్టి వారు ఓడిపోతారు. జాగ్రత్త. దేవునికి లోబడి ఉండు. మరి ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండండి. అప్పుడు తగిన కాలమందు దేవుడు ఏం చేస్తాడు? మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపనిస్తాడు. ఈ మాట నాకు ఎందుకు జ్ఞాపకం వచ్చిందని మీరు ఒక పాట పాడినారు. ఇప్పుడు నేను పాట పేరేం చెప్పను, కానీ ఆ పాట పాడిన స్త్రీ నాకు తెలుసు. మంచి దైవ సేవకురాలు. కానీ ఇప్పుడు కుటుంబం విడిపోయిందండి. 2 పిల్లలు, భర్త, భార్య విడిపోయినారు. చూడండి, అంత మంచి పాట రాసి జీవితంలో ఓడిపోయింది. అంటే దాని అర్థం ఏంటి? దేవుని వాక్యం ఏదో చిలుక పలుకుల్లాగా కొన్ని కట్టపాఠం నేర్చుకొని జీవితంలో సాక్ష్యం లేకుండా ప్రభు కొరకు మనం వెలగాలంటే కాని పని అది. ఇట్స్ ఇంపాసిబుల్. నువ్వు చాలా పవిత్రంగా, పరిశుద్ధంగా, విశ్వాసం కలిగి మరి దేవునిలో అంటగట్టబడి ఉండాలి. ఎప్పుడే దేవుని సామర్థ్యం అంతా నీలో ప్రవహిస్తుంది. ఒక మాదిరికరమైన ఒక తల్లిగా, ఒక మాదిరికరమైన భార్యగా, ఒక మంచి కుటుంబం కట్టుకోవడానికి దేవుడు అప్పుడు నీకు తన ఎనలేని కృపను ఇస్తాడు. దేవుని స్తోత్రం. నేను ఎప్పుడు స్త్రీలను ఉద్దేశించి మాట్లాడినప్పుడు చెప్తాను, డోంట్ ట్రై టు బాస్ ఓవర్ మెన్. వీఆర్ నాట్ కాల్డ్ ఫర్ సచ్ థింగ్. పురుషుల మీద పెత్తనం చేయడం కాదు దేవుని సేవ. నువ్వు ఉన్న స్థాయిలోనే ప్రభువును కలిగి, ప్రభు మాట విని, ప్రభు మాటకు విధేయత చూపినప్పుడు
దేవుడు అద్భుతమైన ఆశీర్వాదంతో నేను నింపుతాడు. దేవుని స్తోత్రం. నువ్వు ఒక ఫలించు ద్రాక్షవల్లి వలె అయిపోతావు అంటే ఎంత మంచి మాట, నాకు చాలా ఇష్టం అన్నమాట. నీ లోగిట నీ భార్య ఎలా ఉంటుందట, ఫలించు ద్రాక్షవల్లి. నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. వేషధారణ ఏమీ లేకుండా యథార్థంగా ప్రవర్తిస్తే ఆయన కృప విస్తారంగా నీ మీద, నీ కుటుంబం మీద ఆయన కుమ్మరించగలడు. నీకున్న ప్రతి తలాంతును ఎత్తిపట్టి దేవుని కొరకు వాడాలి. దేవుని రాజ్యం కట్టాలి. సాతాను రాజ్యాన్ని మనం ఏం చేయాలి, కూలగొట్టాలి. అదే మన పని. అసలు ఎందుకు దేవా నన్ను నిర్మించినామని నేను ఎప్పుడన్నా సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ చేసుకున్నాడు. అవును, నా పని ఏంటి, సింపుల్, సాతాను రాజ్యాన్ని కూలగొట్టాలి, దేవుని రాజ్యాన్ని కట్టాలి. ప్రభు ఒక్కడే అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమై ఉన్నాను. ఇంకొక్కరికి ఆ దమ్ము లేకుండా ఇది చెప్పడానికి. ఎంతోమంది యుగ పురుషులు దేవుళ్ళనే పేరుతో వచ్చినారు, కానీ నో పర్సన్ హ్యాస్ ఎవర్ స్పోకన్ దిస్ బ్యూటిఫుల్ స్టేట్మెంట్, ఐ యామ్ ద వే, ఐ యామ్ ద ట్రూత్, ఐ యామ్ ద లైఫ్, ఐ యామ్ అని దాదాపు ఒక 10 సార్లను నేను చూసినాను. నేనే పునరుద్ధానం, నేనే జీవం. చూడండి, ఇలాంటి మాటలు ప్రభు పలికినాడు. మరి ఈరోజు ప్రభు ప్రేమను మనం రుచి చూస్తున్నాం. ఎంత ప్రేమామయుడండి. పేతురు అత్తకు జ్వరం వస్తే యేసు ప్రభుకు చాలా పట్టింపు వచ్చేసి, కొన్నిసార్లు మనకు జ్వరం వస్తే ఇంటి వరకు కూడా పట్టించుకోరు. యేసు ప్రభు వచ్చేసినాడు. ఎవరికి జ్వరం వచ్చిందట, పేతురు అత్తకు. నాకు చాలా సంతోషం అనిపించింది. వచ్చి ఆమెను ముట్టగానే జ్వరం ఆమెను వదిలిపోయిందంట. హల్లెలూయా. జ్వరం వదిలిపోయిందంట. ఆమె తిరిగి లేచి అందరికీ, ప్రభువుకు, శిష్యులకు ఏం చేసింది, పరిచర్య చేసింది. హల్లెలూయా. అంటే ఈ పేతురు అత్త జ్వరం పోగొట్టాడు, బలపరిచాడు, పరిచర్య చేయడానికి శక్తిని కూడా ఇచ్చినాడు. హల్లెలూయా చెప్పాడు ఒకసారి. హల్లెలూయా. అంటే బలహీనమైన స్త్రీని బలపరచడానికి ప్రభు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. విధవరాళ్ల మీద ఆయనకు ఎంత శ్రద్ధ అండి. నాయను విధవరాలు, లూకాసు వార్త 7వ అధ్యాయం, విధవరాలు, ఒకడే కుమారుడు, ఆయన చనిపోయినాడు. ఇంకా ఆమెకి ఎవరున్నారు ఈ లోకంలో? భర్త చనిపోయినాడు, విధవరాలు, ఉన్న ఒక్కడు కొడుకు పోయినాడు. ఇంకా ఆమె ఒంటరిదైపోయింది. కానీ యేసుప్రభు అంత జనసమూహాన్ని వెంట వేసుకొని వస్తున్నాడు. మరి ఆ శవ శరీరాన్ని తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ నిలిచి ఆ పాడెను ముట్టి, అసలు యూదుల సాంప్రదాయం ప్రకారం పాడెను ముట్టడం, రబ్బూనీలు శవశరీరం ముట్టడం, లేక స్త్రీలను తాకడం, స్త్రీలతో బహిరంగంగా మాట్లాడడం, ఇవన్నీ నిషేధం. నాకు అనిపిస్తుంది యేసుప్రభు చాలా విప్లవకారుడు. అంటే ఎంత రెవల్యూషనరీ ఐడియాస్ హీ హ్యాస్, అంటే ఎంత విప్లవాత్మకమైన చర్యలు చేసినాడు ఆయన పరిచర్యలు. స్త్రీలతో మాట్లాడొద్దు, స్త్రీలను తాకొద్దు. రక్తస్రావం గల స్త్రీ ఆయన దగ్గరకు వచ్చిందండి. 12 సంవత్సరాలు రక్తస్రావము గల స్త్రీలను సాధారణంగా ఎవరు దగ్గరికి రానియరు, ముట్టు అంటూ అని అంటూ ఉంటారు. కానీ యేసు ప్రభు వచ్చి ఆమె తాకింది. ఆయనలో నుండి ప్రభావం ఆమెలోకి వెళ్ళిపోయింది. ఆమె వెంటనే తన రక్తధార కట్టింది, మరి స్వస్థపరచబడింది. ఆమెను ఏమని సంబోధిస్తున్నాడంటే, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మీలో ఎవరికైనా అనారోగ్యం ఉందా? పరమ వైద్యుడు ఆయనే. దేవునికి స్తోత్రం. పరమ ఔషధం ఆయన రక్తం. నువ్వు ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తావో, దేవునికి చాలా సన్నిహితురాలుగా ఉంటావు, తప్పకుండా ఆయన ప్రభావం నీలోకి దిగుతుంది. నీకున్న రోగం తొలగిపోతుంది. హల్లెలూయా. అంటే దేవుని మీద అంత ఆధారము నీవు కలిగి ఉండాలని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. దేవుడు నేను ఎన్నుకుంటాడు. వాట్ ఎవర్ మే బీ యువర్ పొజిషన్, నీ స్థితిగతులు ఎలా ఉన్నా, నువ్వు ఎప్పుడైతే తగ్గించుకొని మోకరించి లేక ఆయన సన్నిధిలో అణుకోగలిగి ప్రార్థన చేసి పవిత్రంగా నీవు జీవిస్తావు, దేవుని వాక్యానికి లోబడతావు, తప్పకుండా తన ఉద్దేశాలన్నీ కూడా నీ జీవితం పట్ల నెరవేరుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవెప్పుడు కూడా ఊహించని కార్యాలు ఆయన చేయగలడు. నీకు అసాధ్యమైన కార్యాలన్నీ ఆయన నీ పట్ల సాధ్యపరచగలడు. నాకు తెలుగు రాలేదండి, నేను మలయాళీస్ అండి. అయితే కేరళ మాది. నాకు అసలే రాకపోయేది తెలుగు. అప్పటి వరకు దేవుడు నన్ను పిలిచిన దినం వరకు కూడా ఇంగ్లీష్ బైబిల్ ఉండేది. నాకు 92 వరకు కూడా ఐ వాజ్ హోల్డింగ్ అన్ ఇంగ్లీష్ బైబిల్, బికాజ్ మాకి తెలుగు రాదు. ఏదో కొలోకియల్గా 2-3 మాటలు మాట్లాడతాం, కానీ బైబిల్ తెలుగు రావాలంటే ఎంత కష్టం అండి. నా పేరట మీరు నన్ను ఏం అడిగినా నేను దాన్ని చేస్తానన్నాడు. ఒక 50 రోజులు దేవుని సన్నిధిలో కూర్చున్నాను, బ్యాంకుకి సెలవు పెట్టి, లాస్ ఆఫ్ పే పెట్టి దేవుని సన్నిధిలో కూర్చొని, నాకు తెలుగు భాష కావాలి ప్రభు.
మనం నా సేవకు పిలిచినావు కాబట్టి ఐ నీడ్ ద స్కిల్ ఆఫ్ స్పీకింగ్ తెలుగు ఫ్లూయెంట్లీ. అప్పుడు నా తల్లి ఒక మాట అన్నది, బిడ్డ దేవుడు ఎప్పుడు కూడా గొప్పగా నేను ఆశీర్వదిస్తాడు, ఎందుకంటే నువ్వు తెలుగు మాట్లాడే ప్రజల కంటే ఎక్కువ తెలుగు మాట్లాడతావు చూడు అన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ద మిరకిల్ హ్యాపెండ్. ఇప్పుడు కూడా నాకు ఇంగ్లీష్లో మాట్లాడడం కంటే నాకు ఐ లవ్ టు స్పీక్ ఇన్ తెలుగు. అంటే ఈ భాష ఇచ్చింది ఎవరు? ప్రభువే ఇచ్చినాడు. నీ కొదువలన్నీ తీర్చేది ప్రభువే. దేవుని స్తోత్రం. ఆల్ యువర్ షార్ట్ కమింగ్స్ గాడ్ విల్ లెవెల్ ఇట్, అంటే హీ విల్ ఫిల్ యూ విత్ హిస్ పవర్. పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం, పనికిరాని వారిని, పాపులను, రోగగ్రస్తులను, విధవరాండ్లను పరామర్శించినాడు. మగ్దలేని మరియ గురించి ఆలోచిస్తే ఆమె 7 దయ్యాల చేత బాధింపబడిన స్త్రీ అంట. నాకు అనిపిస్తుంది ఈమె షీ వాజ్ ఎ రిచ్ బిజినెస్ ఉమెన్ అని నేను చదివినాను కమెంటరీలో. ఆమె మంచి వ్యాపారస్తురాలు, ధనం ఆర్జనలో ఆమె ప్రధానంగా ఉంది. కానీ ఒక్కొక్కసారి దయ్యం పట్టినప్పుడు వస్త్రహీనురాలుగా ఆమె వీధుల్లో పరిగెత్తేదంట. 7 సంపూర్ణతకు సూచన కదా. అంటే ఆల్ ద డెవిల్స్ వేర్ ఇన్ హర్. కానీ యేసుప్రభు ఆ స్త్రీ ఎంత ప్రేమించాడు. ఆయన ప్రేమించి ఆమెలో ఉన్న దయ్యాలను పారద్రోలి ఒక మామూలు స్త్రీగా చేసి, పైగా ఆయన పునరుద్ధాన ప్రత్యక్షత మొట్టమొదట లభించింది ఎవరికి? మగ్దలేన మరియ. దేవుని స్తోత్రం. అంటే ఆమె ఎప్పుడైనా ఊహించిందా దయ్యం పట్టిన స్త్రీకి ఇంత భాగ్యం లభిస్తుందా? పరిశుద్ధ గ్రంథంలో చరిత్రకెక్కిన స్త్రీ ఆమె. ద ఫస్ట్ ఉమెన్ టు సీ ద అపియరెన్స్ ఆఫ్ జీసస్. పునరుద్ధాన ప్రత్యక్షత మొట్టమొదట అందుకున్న ఆ స్త్రీ. రెండో ప్రత్యక్షత చూసినప్పుడు కూడా కొంతమంది స్త్రీలు ఆయన ప్రత్యక్షతలను చూసినారు. అంటే స్త్రీలేం తక్కువ వారు కారు. ఒకవేళ పురుషులు మిమ్మల్ని అడగదొక్కాలని ప్రయత్నించినా వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. అదే ప్రభు ప్రేమ. క్రీస్తు యేసున కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. ఒక స్త్రీలు సమాధానంగా కుటుంబంలో ఉండాలంటే తప్పకుండా నన్ను అడిగితే ఆత్మ నుండి ఉద్భవించిన ఆ ప్రేమ ఫలాలు, అంటే ప్రేమ నుండే నవరుచులు, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, విశ్వాసం, సాత్వికం, దయాళుత్వం, మంచితనం, ఆశా నిగ్రహం, ఇవన్నీ ఫలించాలి నువ్వు ప్రభు కొరకు. ఎందుకంటే చూడండి, ప్రభు ప్రేమ అట్టి. నువ్వు ప్రేమిస్తే యువర్ లైఫ్ విల్ బికమ్ ఈజీ. నువ్వు తగ్గించుకుంటే నీ జీవితం చాలా సునాయాసంగా అయిపోతుంది. ఎవరన్నా నీ మీద అధికారం పెత్తనం చెలాయిస్తే జస్ట్ బీ లిటిల్ లైక్ జీసస్, అంతే. నేను అలాగే గెలవగలిగినాను. ఒక గాడిదను ఒక గుంటలో వేసేసినాడట యజమానుడు. చాలా ముసలి గాడిద, చాలా వాడుకున్నాడు, ఇప్పుడు పడేశాడు. పడేసి ఒక ఆలోచన వచ్చిందట, ఈ గాడిదని ఇలాగే చంపేస్తే బాగుంటుందని తట్ట మట్టి పోస్తున్నాడట. ఇరుగు పొరుగు అందరిని పిలిచి మీరందరూ ఒక్కొక్క తట్ట మట్టి పోయాడంటే, గాడిద బహు తెలివిగలదట. ఈ గాడిద, గుంటలో ఉన్న గాడిద ఏం చేసిందంటే ప్రతి తట్ట మట్టి పడగానే ఒక్కసారి దులుపుకొని ఉండేది. దులుపుకొని పైకి వచ్చేసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే అంటే ఎవ్రీ టైమ్ పీపుల్ ట్రై టు పుట్ యూ డౌన్, షేక్ ఇట్ ఆఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని స్తోత్రం. క్రీస్తు యేసున కలిగిన మనసుతో నీవు అట్టి పరిస్థితులను అధిగమించిన ప్రభు ప్రేమతో నింపబడాలి. హల్లెలూయా. నిన్నటి రోజు ఒక ఫోన్ వచ్చింది నాకు ఆస్ట్రేలియా నుండి. అమ్మగారు మీతో మాట్లాడవచ్చా? మాట్లాడబిడ్డ. ఏమైందంటే నా వయసు 30 సంవత్సరాలు, నాకు భర్త ఉన్నాడు, 2 పిల్లలు ఉన్నారు. నాకు ఒక్కటే ప్రార్థన, మా అత్తగారు పురుగులు పడి చావాలి. అబ్బో, ఇదేంటి నాయన, ఈ ప్రార్థన రిక్వెస్ట్ కొత్తగా ఉంది నాకు. నిన్నటి రోజైతే ఐ కుడెంట్ కాంప్రహెండ్ వాట్ ఈస్ దిస్. ఎనీ ఉమెన్ ఆస్కింగ్ గాడ్ దట్ హర్ మదర్ ఇన్ లా షుడ్ డై విత్ వర్మ్స్. అంటే నా అత్త పురుగులు పడి చావాలంటది. నేనన్నా అట్లా ప్రార్థన చేయకుండా, పగ తీర్చడం నీ పని కాదు, దేవుని పని నువ్వెందుకు చేస్తావు? యుద్ధము ఆయనది, నువ్వెందుకు ఆ యుద్ధం చేస్తావు? నువ్వు ప్రార్థన చేయాలి కదా. ప్రభు అది మనకు నేర్పలేదు కదా. శత్రువు ఆకలి కొని ఉంటే కూడా నువ్వేమో భోజనము పెట్టుమన్నాడు కదా, దప్పికొంటే నీళ్ళు ఇవ్వమన్నాడు కదా. నువ్వేంటి ఇలాగెట్ట నేర్చుకున్నావు క్రైస్తవురాలయ్యండి అన్నప్పుడు, అమ్మ నన్ను అంత హింసిస్తుంది ఆమె. ఇప్పుడు కూడా ఆమె చేతబడి చేసి ఆ చీకటి శక్తులను మా ఇంటి మీదకి పంపిస్తుంది. చూడండి, ఇగ్నరెన్స్ అన్నమాట. దేవుని వాక్యం అనే వెలుగు లేకుంటే
మనమంతా పిచ్చి పిచ్చి భయాలతోనే అంతమైపోతాం. కాబట్టి నీ వాక్యము నా పాదమునకు దీపం, అది నా త్రోవకు వెలుగై. దివారాత్రులు దేవుని వాక్యం ధ్యానించాలి. ముఖ్యంగా స్త్రీలతో చెప్తున్నాను నేను. మెడిటేట్ ద వర్డ్ డే ఇన్ అండ్ డే అవుట్. అటివారు నీటి కాలువల ఊరను నాటబడిన వారై ఉంటారట. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. దేవుని స్తోత్రం. కాబట్టి నువ్వు ఈరోజు మరి ఈ స్వభావాలు, ప్రభువుకు కలిగిన స్వభావాలన్నీ కూడా దయచేయమని, పరిశుద్ధాత్మతో నింపబడితే మరి తప్పకుండా ఈ స్వభావాలు నీవు లోకానికి చూపెట్టగలుగుతావు. కనుక ప్రేమతో నా హృదయం నింపు ప్రభు అని ప్రార్థించాలి. పరిచర్యలో దేవుడు వాడుకుంటాడు. ఘనమైన స్త్రీలు ఉన్నారు, వాడబడిన స్త్రీలు ఉన్నారు. కానీ ఇల్లు మనకు మొట్టమొదటి దేవుడిచ్చిన మరి రాజ్యం. నన్ను అడిగితే ఇట్ ఈస్ అవర్ కింగ్డమ్, అవర్ హౌసెస్ ఆర్ అవర్ కింగ్డమ్. నీకు మొట్టమొదటి ప్రయారిటీ తప్పకుండా నీ బాధ్యత కుటుంబంలో చూపెట్టాలి. ద లైట్ దట్ షైన్స్ ఫార్ విల్ షైన్ బ్రైటెస్ట్ అట్ ద ప్లేస్ ఇట్ ఈస్ పోస్టెడ్ అంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాటబడిన స్థలంలో అధికంగా ప్రకాశించాలి. అప్పుడే ఆ వెలుతురు చాలా దూరం వెళ్తుందని ఒక గొప్ప దైవజనుడు అంటున్నాడు. కొందరు ఊరంతా ఉద్ధరించి ఇల్లంతా నరకంగా మార్చేస్తారు. అటుది దేవునికి మహిమ తీసుకొని రాదు. యువర్ లైఫ్ అండ్ యువర్ స్టైల్ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ ద వే యూ ప్రొజెక్ట్ యువర్ సెల్ఫ్ షుడ్ బ్రింగ్ గ్లోరీ టు గాడ్స్ నేమ్. దేవుని స్తోత్రం. ఎందుకంటే మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి అయితే ఇందు నిమిత్తమే కదా అన్యజనులందు నా నామము దూషింపబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంతగా ప్రభు ప్రేమించినాడు కాబట్టి నీవు ప్రభు ప్రేమను అనుభవిస్తున్నావు. ప్రభు కొరకు నువ్వు ఏమైనా చేయాలి. డూ సంథింగ్ ఫర్ జీసస్. హీ హెల్ప్స్ యూ టు డూ ఇట్. ఒకవేళ నాకు తలాంతులు లేదు, నాకు పాడరాదు, నాకు సేవ చేయరాదంటే ఎవరికి ఏమొస్తుందండి? పుట్టుకతో అన్నీ ఏం రావు, అడిగి పొందుకుంటారు అంతే. ఎక్కువగా పొందుకున్నారంటే వాళ్ళు ఎక్కువ అడిగేవారని అర్థం. ఇఫ్ యు ఆస్క్ మోర్, గాడ్ విల్ డెఫినెట్లీ బ్లెస్ యూ విత్ హిజ్ మర్సీస్. కనుక ఈరోజు మరి దేవుని యొక్క ప్రేమను, అంటే యేసుప్రభు యొక్క ప్రేమను నేను వివరిస్తున్నాను. నడుము వంగిపోయిన ఒక స్త్రీ వచ్చింది. లూకాసువార్త 13వ అధ్యాయంలో ఉంది. 18 సంవత్సరాల నుండి ఆమె నడుము వంగిపోయింది. ఆమెను బాగు చేసే వైద్యుడే లేడు. మీరు అనుకుంటున్నారా డబ్బులుంటే మీకు ఆరోగ్యం వస్తుందని? డబ్బులుంటే రాదండి ఆరోగ్యం. దేవుని కనికరం ఉంటేనే మనం జీవితాల మీద మరి దేవుని కృప మనం అనుభవించగలం. అంటే ఇట్ ఈస్ ఓన్లీ బై హిస్ మర్సీస్ వీఆర్ నాట్ కన్జ్యూమ్డ్ అన్నమాట. అవును, ఆయన కృప చేత మనం బ్రతుకుతున్నాం, చలిస్తున్నాం, ఉనికి కలిగి ఉన్నాం. చూడండి, 18 సంవత్సరాల నుండి ఈమె నడుము వంగిపోయింది. నాకు అనిపిస్తుంది మరి ఎన్ని బరువులు మోసిందో ఈ స్త్రీ. ఆమె నడుము విరిగిపోయిందేమో. అసలు మీద ఆకాశం తట్టు చూడడానికి కూడా శక్తి లేదు. కిందికే ఆమె తల వేలాడుతుంది, నడుము వంగిపోయింది. కానీ ఆమె ఒక మంచి పని చేసింది. ఆమె సమాజ మందిరంకి వచ్చింది. అంటే ఆమె దేవుని వెతికే స్త్రీ అని నాకు అనిపించింది. ఆ రోజు యేసుప్రభు ఆమెను చూసి మరంత గొప్ప సమూహంలో ఆయన బోధకుని స్థానంలో నిలబడి ఆయన కన్నులు ఆ నడుము వంగిపోయిన స్త్రీ మీద చిట్ట చివరు ఉందా. ఆమె మీదకి ప్రభు దృష్టి వెళ్ళిందంటే ఆయన దీనులను లక్ష్యపెట్టే దేవుడు. దేవుని స్తోత్రం. కృంగిన వారిని ఆయన లేవనెత్తుతాడు. ఆమెను ముందుకు రమ్మన్నాడు. అమ్మా ముందుకు రమ్మంటే ఆనాడు మరి ధర్మశాస్త్ర చట్టానికి విరుద్ధంగా ఏ పని చేసినా కొట్టి చంపేస్తారు. అసలు స్త్రీలకు బోధకుల స్థానానికి రావడానికి అధికారం లేదు. కానీ ఈమె యేసు చెప్పినాడు, నేను వింటాను అంతే. ఆమె పాలసీ చాలా బాగుంది. గాడ్ సెండ్, ఐ బిలీవ్ ఇట్ అండ్ దట్ సెటిల్స్ ఇట్. దేవుని స్తోత్రం. కూడగట్టుకుంది ధైర్యాన్ని, వంగి డింగుమని నడుచుకుంటూ వచ్చేసింది అంతే ధైర్యంగా. ప్రభు పిలిచాడు, నేను వచ్చేసాను. ప్రభు చేతులు ఆమె మీద పెట్టి వెంటనే ఆమె స్వస్థత పొందేది, నిఠారుగా నిలబడిందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఒకవేళ నీవు ఆర్థిక ఇబ్బందుల చేత లేక కుటుంబంలో సమాధానం లేక శత్రువుల బాధ లేక ఆరోగ్య సమస్యలు ఏదున్నా ఒకవేళ కృంగి వంగిపోయి ఉన్నా ప్రభు మాట విను. ప్రభు దగ్గరకు వచ్చేసింది ఆమె ఆ రోజు స్వస్థత విడుదల పొందుకున్నది, దైవ శక్తిని పొందుకుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నీ పరిస్థితి ఎలాగున్నా ప్రభు కొరకు ఒక ప్రయోజనకరమైన పాత్రగా నన్ను మలుచు తండ్రి అని ప్రార్థించినప్పుడు కనికరం గల ప్రభు నిన్ను తప్పకుండా తాకుతాడు,
నిన్ను స్వస్థపరుస్తాడు, దాంట్లో మరి అనుమానమే లేదు. మరియ మార్తల గృహానికి యేసుప్రభు ఎప్పుడు తరచుగా వచ్చేదని, బెతనీ స్థలంలో ఉన్న గృహానికి వచ్చేదని మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ఈ మరియ ఎప్పుడు కూడా యేసుప్రభు పాదాల దగ్గర ఉండి ప్రభు చెప్పే ప్రతి మాట నిక్కపొడుచుకొని ఆమె వినేది. అసలు తోరా అంటే ఈ ధర్మశాస్త్రాన్ని స్త్రీలు వినకూడదని, వారికి బోధించకూడదని అన్ని ఆంక్షలు ఉన్న రోజుల్లో యేసు ప్రభు ఈ స్త్రీని ఇంత ప్రేమించినాడు. దగ్గర కూర్చోబెట్టుకొని వాక్యం చెప్పడం ఏంటి అంటే హీ బ్రోక్ ద ట్రెడిషన్స్ అనమాట. అంటే జీసస్ ఈజ్ నథింగ్ బట్ ది అదర్ నేమ్ ఫర్ జీసస్ ఈజ్ నథింగ్ బట్ లవ్. ఆయన ఎంత ప్రేమించినాడు, పక్షపాతం లేకుండా. ఇప్పుడు పురుషులు వినగలిగితే స్త్రీలు ఎందుకు వినకూడదు? ఒక స్త్రీని దగ్గరగా పాదాల దగ్గర కూర్చోబెట్టుకొని ఆమెకు బోధించడం ఏంటి? చూడండి, మార్త తన సహోదరి విస్తారమైన పనులు పెట్టుకుంది, కానీ ప్రభు ప్రశంసించింది ఎవరిని? మరియా ప్రభు పాదాల దగ్గర కూర్చుంది. అంటే హీ గివ్స్ టాప్ ప్రయారిటీ టు దోస్ హు సీక్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. నాకు అదే అర్థమైంది. ఇంట్లో వంటలు రుచికరమైన వంటలు చేసి వచ్చిన ప్రభుకు ఆతిథ్యము ఇవ్వడం కంటే ఈ మరియను ప్రశంసిస్తున్నాడు. మార్తను అనేకమైన పనులను గురించి తొందరపడుచున్నాం, కానీ మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడింది. అవసరమైనది ఒకటే, ఓన్లీ వన్ థింగ్ ఈజ్ నీడెడ్. మేరీ హ్యాస్ చోజన్ ది బెస్ట్ అండ్ దట్ విల్ నాట్ బి రిమూవ్డ్ ఫ్రమ్ హర్. హల్లెలూయా. కాబట్టి గాడ్ లవ్స్ యూ వెన్ యూ రీడ్ ద స్క్రిప్చర్స్, వెన్ యూ ట్రై టు అండర్స్టాండ్. నేను ఇప్పుడు మరి వాక్యం ఇట్లా బైబిల్ పట్టుకొని ప్రార్థన చేస్తాను. దేవా, మరి బోధించమని నన్ను పిలిచావు, నడిపించమన్నావు వేలాది జనాన్ని. మరి నాకు జ్ఞానం కావాలి. పౌలు భక్తుడు అంటాడు, మరి మొదటి కొరింథీ 1:31, క్రీస్తు మనకు జ్ఞానమై ఉన్నాడు అంటాడు. నాకు ఇష్టం ఆ మాట. క్రైస్ట్ ఈజ్ అవర్ విజ్డమ్. ఆయన మన విమోచన అయి ఉన్నాడు, ఆయన మన నీతి అయి ఉన్నాడు, ఆయన మన పరిశుద్ధత అయి ఉన్నాడు. ఇంత మంచి మాట అండి. దేవుని స్తోత్రం. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాడు. మీరు ఎవరికైనా జ్ఞానం కొనుంటే అడుగుమన్నాడు. ఎవరిని గద్దింపక అందరికి ధారాళంగా ఇస్తానన్నాడు. కాబట్టి నేను అడిగి పొందుకుంటాను. నాకు జ్ఞానం కావాలి ప్రభువా, నాకు శక్తి దయచేయి, నాకు జ్ఞానం దయచేయి, నాకు తెలివి దయచేయి, నాకు చురుకుతనం దయచేయి. స్త్రీలు చురుకుగా ఉంటే ఎంత భాగ్యం. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం. ఎన్ని పనులన్నీ చేయొచ్చండి మనం. అంటే మనకు అలాంటి సామర్థ్యం దేవుడు ఇచ్చాడు. నేను చెప్పాను కదా, సెకండ్ ప్రోడక్ట్ కదా మనం, రివైజ్డ్ ప్రోడక్ట్స్ అనమాట. బాగా పని చేయడానికి మనకు తెలుసు. నడుము గట్టుకొని ఎంత పని చేస్తాం. అంటే పురుషులను నేను తక్కువ అంచనా వేయడం లేదు. వాళ్ళు ఒక పని చేసి చాలా విశ్రాంతి కావాలి. వాళ్ళు మనకైతే విరామం లేకుండా పరిచయం, అవిరామంగా పని చేయగలం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంత మంచి మనసు కూడా మరి దేవుడు మనకి ఇచ్చినాడు. దేవునికి వందనాలు. ఎంత పని, ఇంట పని కంటికి కనబడదంట. ఇంట్లో పని చేస్తూ ఉంటుంది స్త్రీ. ఆ పురుషునికి అర్థమే కాదు. సాయంకాలం వచ్చి దినమంతా ఏం చేసావు నువ్వు అంటే ఏమి లిస్ట్ ఇవ్వాలి? ఆ స్త్రీ చేసే పనులు 1, 2 అని ఇక్కడ రాసి పెడుతుందా? ఆమె చేతులతో బలంగా పనిచేస్తుంది. బలము ఘనత ఆమెకు వస్త్రములంట. ఆమె నడికట్టును బలపరుచుకొని ఆమె చేతులతో బలంగా పనిచేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈరోజు మరి అట్టి స్త్రీల కోవకు చెందాలి. మరియ విశ్వాసం చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. యేసుప్రభు తల్లి అయిన మరియ. నాకు అనిపిస్తుంది, లోకానికి రక్షణ ప్రణాళిక రావాలంటేనే ఒక స్త్రీతో పని ఉండింది దేవునికి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి, హల్లెలూయా. గాడ్ నీడెడ్ ఎ వుమన్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. అవును, రక్షణ, సర్వలోకానికి రక్షణ. కానీ ఒక స్త్రీని ఏర్పరచుకున్నాడండి. ఇంకేం అనుమానం మీకు? వై షుడ్ యూ డౌట్ స్టిల్? ఆ మరియ విశ్వాసం చూడండి. ఆమె గబ్రియేలు దూత వచ్చి పలుకుతున్నాడు, దయాప్రాప్తురాలా, నీకు శుభం, నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. నాకు అనిపిస్తుంది, దేవుడు తోడున్న ప్రతి స్త్రీకి ఎల్ల వేళల శుభమే. హల్లెలూయా. బట్ మేక్ ష్యూర్ గాడ్ ఈజ్ విత్ యూ. దేవుని సన్నిధి నీకు తోడుంటే, దేవుడే నీకు తోడుంటే నీకు ఇంకా మరి దేనికి కూడా జంకే అవసరం లేదు. మరియా, నువ్వు భయపడకు, నువ్వు దేవుని వలన కృప పొందితివి. హల్లెలూయా. అవును,
దేవుని వల్ల కృప పొందిన స్త్రీ లాగా ఉండాలి. దూత మరీ సెలవిస్తున్నాడు, దేవుడు చెప్పిన మాటల్లో ఏది కూడా నిరర్ధకము కాదు. ఎలిజబెత్ అంటుంది, మరియా ఒక వందనవచనం వినగానే నా గర్భంలోని శిశువు గంతులు వేసినాడు. ఎలిజబెత్ను కూడా దేవుడు మరి యేసుప్రభు జననానికి ముందే ఏర్పరచుకున్నాడు. అంటే స్త్రీలు ఎంతమంది ఉన్నారండి? వై డోంట్ విమెన్ రైజ్ అప్? నాకు ఇంకా అనుమానం, ఎందుకు స్త్రీలు ఇంతగా కోకొల్లలుగా పరిశుద్ధ గ్రంథంలో స్త్రీల పేర్లు ఎత్తిపట్టి రాసినారు. మరి హెబ్రీ 11వ అధ్యాయం విశ్వాస వీరుల జాబితాలో ఉంది. క్రీస్తు వంశావళిలో స్త్రీలు ఉన్నారు. మరి రాజులకు కూడా జ్ఞానం ఇచ్చిన స్త్రీ ఉంది, హుల్దా ప్రవక్తి, దెబోరా ప్రవక్తి. ఆమె సరళ వృక్షం కింద కూర్చొని ఇశ్రాయేలు ప్రజలకు న్యాయం తీరుస్తుంది. పురుషులు స్త్రీలు ఆమె దగ్గరకు వస్తున్నారు, దేవుని జ్ఞానాన్ని పొందుకొని ప్రజలకు ఇస్తుంది. మిరియం లక్షలాది జనాన్ని ఆరాధనలో నడిపించింది. ఇంకా ఎంతోమంది స్త్రీలు ఉన్నారు. క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు స్త్రీలు ఒక సాగు చెప్తారు ఎప్పుడు. నాకు ఆశ్చర్యం అదే. పౌలు అన్నాడు, నోరు మీద వేలేసుకొని గమ్మునున్నాం అన్నాడు. నాకు వింతగా, నేను కూడా బాగా రీసెర్చ్ చేసి తెలుసుకున్నాను, లేకుంటే ఇంత ధైర్యం నాకు రాదు. ఎందుకంటే పౌలు ఒకటంటే ఇంకోటి అపార్థం చేసుకున్నారు అంతే. టీచరు క్లాస్ రూమ్లో వచ్చి స్టూడెంట్స్ కీప్ యువర్ ఫింగర్ ఆన్ యువర్ లిప్స్ అంటే అది ఎప్పటిగా కాదు, ఆ సమయానికి మరి ఇచ్చిన ఒక ఆజ్ఞని, అంతేగాని అది జీవితాంతం పాటించడానికి కాదు. ఎంతమంది కోకులలుగా నిత్య నరకానికి జారిపోతుంటే నేను స్త్రీని, నేను చేయకూడదు అని చెప్పడానికి మరి ఎందుకు అలాంటి చీకటి చింత? ప్రభు నీకు చేసిన కార్యాన్ని ప్రకటించడానికి సిద్ధంగా ఉండాలి. మగ్దలేని మరియతో అంటాడు, నువ్వు పోయి చెప్పు, నేను పునరుద్ధారణైనా అని నువ్వు పోయి నా శిష్యులకు తెలియజేయి. చూడండి, మొట్టమొదటి పునరుద్ధాన సందేశము ఆదివారం రోజు అది కూడా అందించింది ఎవరో కాదు, ఒక మహిళ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది కూడా ఎవరికంటే అపోస్తలకు పోయి అందించింది. ఒక చరిత్రకారుడు అంటున్నాడు, ఆమె అపోస్తకులకే అపోస్తకురాలుగా మారిపోయింది. అపోస్తలు అంటే సెండ్ బై గాడ్. అంటే మరి అంత అద్భుతమైన కార్యాలు పాత నిబంధనలు, క్రొత్త నిబంధనలు. అన్నా ప్రవక్తి చూడండి, ఆమె యేసుప్రభు బాలయేసును చేతులు తీసుకొని ఆయన అనుగ్రహించే విమోచన గురించి ప్రకటిస్తూ ఉంది, మాట్లాడుతూ ఉంది, దేవుని గురించిన మాటలే. పౌలు భక్తుడు రోమీలకు రాస్తూ 16వ అధ్యాయంలో చూసినప్పుడు 10 మంది స్త్రీలకు వందనాలు చెప్తున్నాడు. గ్రీటింగ్స్ టు 10 విమెన్. ఆ జాబితాలో చాలామంది స్త్రీలు ఉన్నారు. పెర్సిస్నకు వందలు, ఆమె బహుగా ప్రయాసపడింది. ప్రియురాలకు పెర్సిస్కు వందనాలు. ఎందుకు ప్రియురాలు? అపోస్తలుడైన పౌలు ప్రియురాలు కాదా? ఆమె సంఘానికి ప్రియురాలు అయిపోయింది. అంత ప్రయాసపడింది సంఘం కొరకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనము ఇప్పటికైనా ప్రభు కొరకు ఘన విజయాలు సాధించాలనే మరి ఆశ కలిగి ఉండాలి. క్రొత్త నిబంధనలు వచ్చినప్పుడు సమరయ స్త్రీ పాపాత్మురాలు, ఒక వేశ్యా స్త్రీ, షీ ఇస్ అ ప్రాస్టిట్యూట్ ఉమన్. వాట్ గుడ్ షీ హ్యాస్ దట్ జీసస్ షుడ్ కమ్ అలోన్ అండ్ మీట్ హర్ అండ్ దెన్ రివీల్ 7 mysteries ఫ్రమ్ గాడ్. అంటే 7 మర్మములను ఒక పాపాత్మురాలకు బోధించడం ఏంటి? అంటే ప్రభు ప్రేమ మనం అంచనా వేయగలుగుతామా? పాపాత్మురాలంటే అందరి చేత తృణీకరింపబడింది. అందుకే మెట్ట మధ్యాహ్నం వస్తుంది, ఎవ్వరు లేనప్పుడు కుండ నడుము పెట్టుకొని వస్తుంది, మనం నీళ్ళు చేతుకొని ఎవరు చూడకుండా వెళ్ళిపోవాలని. కానీ ప్రభు ఆమెను వదిలిపెట్టలేదు. ఆమె కొరకు ఆ మార్గంలో వచ్చి ఆమెతో మాట్లాడుతున్నాడు. బైబిల్లో ద లాంగెస్ట్ కాన్వర్జేషన్ జీసస్ ఎవర్ హ్యాడ్ వాజ్ విత్ ద సమరిటన్ ఉమన్. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. దీర్ఘమైన సంభాషణ ఎవరితో చేసినాడంటే నికోదేముతో కూడా చేయలేదంట అంత మాటలు. సమరయ స్త్రీతో అంతసేపు మాట్లాడాడు. అంటే హీ లవ్ సిన్నర్స్. అంటే పాపి అయిన ఆమెను దర్శించి ప్రభు యొక్క అంటే గొప్ప మర్మాలు బోధించినాడు. ఈ నీళ్లు తాగితే నీవు మాటి మాటికి దప్పికుంటావు, నేనిచ్చే నీళ్లు తాగితే మరెన్నడూ దప్పిక నీకు రాదు. దేవుని ఆరాధించేవారు దేవుడు ఆత్మరూపి కనుక ఆత్మతో సత్యంతో ఆయనను ఆరాధించాలి. ఎన్నెన్ని మర్మాలని మీరు లెక్క పెడితే 7 mysteries ఉంటుంది. వాట్ జీసస్ రివీల్డ్ టు దట్ సమరిటన్ ఉమన్. ఆమె వెళ్ళి మరి గ్రామమంతా ప్రకటించి అనేకులను ప్రభు తట్టు ఆకర్షించగలిగిందని మనం చూస్తూ ఉన్నాం. కనుక నా మాటలు నేను ముగిస్తాను. చాలా కార్యాలు పరిశుద్ధ గ్రంథంలో ఉంది. మరి స్త్రీలారా, దేవుని మాట వినండి.
భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ప్రార్థనా శక్తి కలిగి ఉండాలి. వితౌట్ ప్రేయర్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్. ప్రార్థన నీ గుండె కుంపటిగా మారిపోవాలి. పిల్లలు దారి తప్పిపోతున్నారు. ఏ దినము మన పిల్లలు నాశనం అయిపోతారో మనకే తెలియదు. మరణం కిటికీలను ఎక్కి చూస్తుందట, యవనస్తులను మృంగడానికి, పసిబిడ్డలు లేకుండా చేయడానికి. చూడండి, ఎక్కడ చూసినా డ్రగ్స్ అని, కొన్ని గేమ్స్ అని, చిన్న చిన్న పిల్లలు ఆత్మహత్య చేసుకోవడం, దారి తప్పిపోవడం, మరి వ్యభిచార పాపంలో పడిపోవడం, అక్రమాలకు లొంగిపోవడం. మళ్ళీ చూస్తే క్రైస్తవుల కుటుంబాల్లో ఇలా జరుగుతుంది. పరిశుద్ధ గ్రంథం ఎప్పటికీ మారదు. ఆకాశం భూమి గతించిపోయిన దేవుని మాటలు గతింపు. జ్ఞానవంతురాలు తప్పకుండా తన ఇల్లు కట్టి తీరుతుంది. నమ్మితే స్త్రీలు ఒకసారి చేతులు ఎత్తి గట్టిగా దేవుని స్తుతించాలి. హల్లెలూయా. ఎవ్రీ వైజ్ ఉమన్ విల్ బిల్డ్ హర్ హౌస్. ఎన్ని ఆటంకాలున్నా, ఎన్ని మరి వితర్కాలున్నా ఆ స్త్రీ తగ్గించుకుంటుంది, కన్నీళ్ళు గారుస్తుంది, ప్రార్థన చేస్తుంది. తన భర్త మారుమనసు కొరకు, తన పిల్లల క్షేమం కొరకు, ప్రభు మార్గంలో రావాలని ప్రయాసపడుతుంది, ప్రార్థన చేస్తుంది. పిరికి వాళ్ళు, సోమరి వాళ్ళు, నిద్రపోతులు, తిండిపోతులు పరలోక రాజ్యంలో కనబడరు. ఎందుకంటే మీరు అతిగా తిని బాగా నిద్రపోతే కుటుంబం తప్పకుండా పాడైపోతుంది. నీవు నీ కుటుంబాన్ని కట్టుకోవాలి, దేవుని రాజ్యాన్ని కూడా కట్టాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నీలో కార్యం చేసేది ఆయన గొప్ప శక్తి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి క్రీస్తునందు మనం ఎలా ఉండాలి? బలవంతులై ఉండాలి. హల్లెలూయా. నాకు కాదు, వీలు కాదు, నాకు చేత కాదు. కొన్ని కుటుంబాల్లో ఎప్పుడు కూడా నెగటివ్ వైబ్స్, దాన్ని నెగటివ్ వైబ్స్ అంటారు. ఆ స్త్రీ ఎట్లా మాట్లాడుతుందో ఆ కుటుంబం అట్టనే తయారవుతుంది. వాట్ ఎవర్ దట్ ఉమన్ అట్టర్స్, సో విల్ ద స్టాండ్ ఆఫ్ ద హౌస్. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, ఆమె జ్ఞానము కలిగి తన నోరు తెరచు, కృపగల ఉపదేశం ఆమె బోధించు. ఆమె పిల్లలు లేచి ఆమెను ఏమంటారంట? ధన్యురాలంటారంట. ఆమె దీపం ఆరిపోదట. ఆమె ఎంత చురుకైన స్త్రీ. ఆమె ఉదయాన్నే లేచేస్తుంది. ద ఎర్లీ బర్డ్ విల్ ఆల్వేస్ క్యాచ్ ద వర్మ్. ఈరోజు మీరు సేవ గురించి విన్నారు, గొప్ప సేవలు చేయాలనుకుంటున్నారు, కుటుంబాలు కట్టుకోవాలనుకుంటున్నారు. కానీ ఇట్ కెన్ నాట్ బి పాసిబుల్ ఇఫ్ ద ఉమన్ డస్ నాట్ గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. 4 గంటలకు స్త్రీ ఇంట్లో లేచిందంటే ఇల్లంతా వెలుగండి. హల్లెలూయా. నీ పిల్లలను నీవు చూస్తావు. దీర్ఘాయుస్తో దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, మన హృదయ వాంఛలు నెరవేరుస్తాడు, నీవు చేసే కార్యాన్ని సఫలపరుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఒక ఉత్తమమైన స్త్రీగా, గృహిణిగా, మంచి తల్లిగా, ఒక సంఘ సభ్యురాలు, ప్రయోజనకరమైన ఒక వ్యక్తిగా, దేవుని రాజ్యాన్ని కట్టే బిడ్డలుగా స్త్రీలందరినీ దేవుడు అలా వాడుకోవాలని దేవుని దాసురాలుగా మనసారా కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను గొప్పగా ఆశీర్వదించును గాక. టీవీ ద్వారా విన్న వారిని కూడా దేవుడు గొప్పగా, స్త్రీలను ముఖ్యంగా ఆశీర్వదించాలని, మరి వారిని బహుగా ఫలింపజేయాలని కోరుతున్న మాటలు ముగిస్తున్నాను. ఒక మాట ప్రార్థన చేస్తాను. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని వాక్యాన్ని మేము ఎత్తినాం. ఈరోజు నీ సన్నిధిలో నిలిచిన స్త్రీలందరి కొరకు దేవుని దాసురాలుగా నీ గొప్ప నామంలో ప్రార్థన చేస్తున్నాను. ప్రతి స్త్రీ హృదయంలో ఉన్న భయము, భీతి, ఆందోళన, సందేహం, ప్రశ్నలు ఇవన్నీ కూడా నువ్వు ఎరిగిన దేవుడు అవుతండి. బలహీనలను బలపరుస్తానన్నావు. భయపడకము, నేను నీకు సహాయం చేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవ. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నేను నీ దేవుడనై ఉన్నాను అని సెలవిచ్చిన దేవ. నువ్వు మా కొరకు సిలువలో ప్రాణం అర్పించినావు, రక్తము చిందించినావు. పక్షపాతం లేని దేవుడు అవుతండి. స్త్రీ అని, పురుషుడని మరి లేదని వాక్యం గలతీ 3:28 పౌలు భక్తుడే రాస్తున్నాడు. అవును, క్రీస్తును ధరించుకున్న మేము నీకు చెందిన వారం తండ్రి. మా ఊటలన్నీ కూడా నీలోనే ఉన్నాయి. నీ నుండి మాకు సారము ప్రవహించాలి ప్రభువా. నీ సత్వం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని ఎవరు గుర్తింపబోగినా అది నీ కనుదృష్టి మా మీద ఉంది కనుక నీకు స్తోత్రం. భయపడకము, పేరు పెట్టి నేను పిలుచుకున్నాను. నీవు నా సొత్తు అని సెలవిచ్చిన దేవ. మేము జలముల్లో బడి దాటిన, నదుల్లో బడి వెళ్ళిన, అగ్ని మధ్యను నడిచిన మాకే అపాయం రాదని సెలవిచ్చిన దేవ. మీరు మాకు ఇచ్చిన జీవితాలను, కుటుంబాలను, బిడ్డలను, భర్తలను ప్రభా మీ పాదముల దగ్గర మేము తీసుకొని వస్తున్నాం. నీకు వేరుగా ఉండి మేమేమీ చేయలేం, ఏది సాధించలేం. నీలో ఉండి మేము బహుగా ఫలించగలమని యోహాను సువార్త 15వ అధ్యాయంలో మేము చూస్తున్నాం. మేము నీలో నిలిచి ఉంటే మాకు అసాధ్యం అంటూ ఏదీ ఉండదు నాయన.
మాకు కావలసిన ఆరోగ్యం, బలము, శక్తి, జ్ఞానము, సామర్థ్యము, చురుకుతనము, దర్శనము ఇవన్నీ కూడా నీ ఊటల్లో నుండి మాకు ప్రవహింపజేయమని ప్రార్థిస్తున్నాను. నిలిచిన స్త్రీల మీద నీ దయగల గాయపడిన హస్తానుంచి వారిని ఆత్మతో నింపి వారికి మంచి దర్శన వరం ఇచ్చి పిలుపునిచ్చి గొప్ప సేవలు చేయడానికి కృపను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాలను కాపాడుకున్నట్టు ప్రార్థనని ఆయుధం ఇచ్చినావు తండ్రి. ఉదయమే లేచి రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లు వారి హృదయాలని సన్నిధిలో కుమ్మరించి వారి బిడ్డల కొరకు వారి చేతులు నీ తట్టు ఎత్తి వారికి ఇచ్చిన భర్తల కొరకు ప్రార్థన చేయడానికి, కుటుంబాల క్షేమం కొరకు సాతానుడు ముట్టకుండా ప్రార్థన వలయంలో వారి కుటుంబాలు కాపాడుకున్నట్టు మీరు సహాయం దయచేయండి. ప్రార్థనాత్మను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రార్థన ఉపవాసం వల్ల జటిలమైన సమస్యలు తొలగిపోతుందని మార్క్ 9:29 నువ్వు సెలవిచ్చినావు. అవును, ఇది ప్రార్థన మరి ఉపవాసం వల్లనే కానీ మరి ఏ విధంగా ఇలాంటిది వదిలిపోవటం అసాధ్యమని నీవే శరీరధారిగా ఉన్నప్పుడు పలికినావు ప్రభువా. అట్టి శక్తి మరి స్త్రీలకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆర్థిక ఇబ్బందులు ఉంటే తొలగించండి. భర్తల మారు మనసు కొరకు మేము ప్రార్థిస్తున్నాం. బిడ్డల జ్ఞానం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. పాపంలో పడకుండా యవనస్తులను కాపాడమని ప్రార్థిస్తున్నాం. మరి తండ్రి దివ్యమైన జ్యోతుల వలె ప్రకాశించడం కృప దయచేయండి. మా మధ్యలో ఉన్న బ్రదర్స్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారిని కూడా మీరు ఆశీర్వదించి దీవించండి. వారు చేస్తున్న ఉద్యోగాలను దీవించండి, రాకపోకలు దీవించండి, వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి, వారి కుటుంబాలను దీవించమని సమాధానంతో వారిని మరి నింపుమని ప్రార్థన చేస్తున్నాను. ముఖ్యంగా ప్రభువా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు చేసి దీన దాసరాలుగా నీ హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటూ కొద్ది మనవులు యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.